గ్రామంలో తనిఖీ చేసిన క్రమంలో నేమ్యాడికి దరఖాస్తు రావడం జరిగింది. ఈ దరఖాస్తులో రిసల్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ కూడా సంబంధించి మనకు ఎన్ని నష్టస్థాయిలో ఎక్కువగా సంఖ్య లేక చూపించుకోవడం జరిగింది సార్. పదిహేడవ వర్షం సార్ 7 కలిసి నిర్వహణ చేయాలి, నిర్వహించడం జరుగుతుంది. 18వ వర్షం సార్ 3 గంటలకు సంబంధించి వర్షం 19వ వర్షం వర్క్ ప్లేస్ నిర్వహణ చేయలేదు. 20వ వర్షం సార్ కొత్త పుస్తకాల్లో రైతుల సంఖ్య తీసుకోవడం జరుగుతుంది. 21వ వర్షం మస్టర్స్ సార్ 13వ వర్షం సార్ హక్కుదారులు మొత్తం 46 పర్సెంట్ కల్పన కలదు. కానీ వీరి ఆదాయం కొట్టివేసి 32 రాయడం వల్ల మిగతా 14 గాను 2037 సార్ విఎంసీ కంపెనీ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. 12వ వర్షం సార్ దీంట్లో వచ్చేసి రికల్పన కలదు 9 హక్కుదారులు 32 రికల్పన కలదు. కానీ వీరికి ఎన్పిసి ప్రభావం రాయడం వల్ల ఈ మొక్కల్ని ఎప్పటిగా సమస్య లెక్కించగా అన్ని మొక్కలు బతుకున్నట్టు గుర్తించడం జరిగింది. సార్ రోజ్గార్ దివాస్ అని నిర్వహించడం అంతే కదా. ఇక్కడ కూడా సంబంధించి మనకు ఎన్ని నష్టస్థాయిలో ఎక్కువగా సంఖ్య లేక చూపించుకోవడం జరిగింది సార్. విఎంసీ కంపెనీ నిర్వహించడం లేదు సార్. 30 సార్ 19వ వర్షం వర్క్ ప్లేస్ నిర్వహణ చేయలేదు. 20వ వర్షం సార్ కొత్త పుస్తకాల్లో రైతుల సంఖ్య తీసుకోవడం జరుగుతుంది. 21వ వర్షం మస్టర్స్ 31 సార్ రోజ్గార్ దివాస్ అని నిర్వహించడం అంతే కదా. మొత్తము 41,80,000 ఖర్చు అవ్వడం జరిగింది. ఈ గ్రామ సమాజ రికార్డు కాలంలో 7,3 జాబ్ ఖర్చు మంచి కావడం జరిగింది. దీనిలో 6 సార్ 13వ వర్షం సార్ హక్కుదారులు మొత్తం 46 పర్సెంట్ కల్పన కలదు. కానీ వీరి ఆదాయం కొట్టివేసి 32 రాయడం వల్ల మిగతా 14 గాను 2022 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 766 మొక్కలు నాటినట్టు కలదు సార్. వెళ్ళి లెక్కించగా 373 మొక్కలు జరుపుకున్నాయి సార్. 393 మొక్కలు చనిపోయాయి సార్. 48%. సార్ దీంట్లో వచ్చేసి ఒకటి చేయడం సమాచారం సార్. 8వ వర్షం వచ్చేసి గ్రామీణ సమాచారం మొత్తం 16 పనులు చేయడం జరిగింది. ఈ 16 పనులు కూడా మేము ఆ ఎఫ్ఐగా సమస్యలు అట్లాగే పిఎస్గా సమస్య ప్రజావేదిక మన 17వ విడత సామాజిక తనిఖీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఇక ఈ సామాజిక తనిఖీ ఈ రౌండ్లో దాదాపుగా చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. కానీ అవి కూడా మనం రెగ్యులర్గా వాళ్ళు వచ్చే ముందే మన రికార్డ్స్ మెయింటైన్ చేసుకొని గ్రామ పంచాయతీ స్థాయిలో సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ ఒక చార్ట్ 50 రూపాయలు పెడితే వస్తుంది. క్యాష్ బుక్లో అసలు మనం క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి అన్ని చోట్ల వచ్చింది. క్యాష్ బుక్ అంటే ఎంత ఉంటుంది అసలు మన ఎన్ఆర్జీఎస్లో 1 2 పేమెంట్ ఉంటుంది సీసీ రోడ్లది, లేదంటే అది ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది మెయింటైన్ చేసినది. మెటీరియల్ పేమెంట్, మెటీరియల్ రిజిస్టర్, మెటీరియల్ అంటే మనం 1 2 పేమెంట్ దాన్ని కూడా రాసుకుంటే చిన్న చిన్న విషయాలు. ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు కూడా
ఈ మన ఏమంటారు తిరుపతి రోజ్గార్ దివస్ కండక్ట్ చేయట్లేదు. రోజ్గార్ దివస్ అనేది కంపల్సరీగా చేయాలి. 4th ఫ్రైడే వర్క్ జరిగేటప్పుడు వర్క్ సైడ్కి వెళ్ళాలి. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఓన్లీ పంచాయతీ సెక్రటరీకి అసిస్టెంట్ చేస్తాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే అక్కడే రాసుకుంటే రిజిస్టర్ అయిపోతుంది. పని జరిగిన రోజు మాత్రమే గ్రామ పంచాయతీలో పెట్టుకోవాలి ఎవ్రీ 4th ఫ్రైడే. దీనివల్ల చాలా ఇష్యూస్ క్లోజ్ అవుతాయి. ఇవన్నీ చూసుకోండి. ఇక లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఈసారి అన్ని గ్రామాలలో ఎక్కడైతే గ్రామ సంఘాలు లేవో వాళ్ళందరికీ మనం 10 లక్షలతోటి గ్రామ సంఘాలు కట్టిస్తాం. కాబట్టి పంచాయతీ సెక్రటరీ లేని చోట మాకు తీర్మానం పంపిస్తే అందరికి కూడా మేము గ్రామ సంఘాలకు ఇస్తాము. తద్వారా అన్ని గ్రామ సంఘాలకు మన బిల్డింగ్ కట్టిస్తాం. మన దగ్గర రెండేళ్ళు అయితే ఐకేపీ ఎంఎస్ బిల్డింగ్ ఉంది కాబట్టి కేవలం ఇది ఒకటి కట్టించుకోరి సరిపోతుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో మెటీరియల్ వర్క్స్లలో గోడ్ షెడ్లు కానీ మన పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. లేబర్ ఓరియంటెడ్ కాకుండా ఈ వర్క్స్ కూడా చేయడం మనకు ప్రావిజన్ ఉంది కాబట్టి అవి కూడా మంచిగా చేయండి.